गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिश्चेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाचिनीवती हीनामभित्रियवतु आनो दिवो बृहतः पर्वदादा सरस्वती यजतः गन्तु यज्ञम् हवन् देवी जुजुषाणा कृताजी शक्मान्नो वाचमुषती शृणोतु बृहस्पते अधिजदर्यो अरुहाद्युमद्विभादिक्रतुमज्जनेषु यद्गीतयच्छवसर्त प्रजात तदस्मासु द्रविणन्धेहि चित्रम् इमिमे त्वापयस्वतीम् देवानां धेनुगुं सुदुघामनभस्फुरन्तीम् इन्द्रः सोमं विबतु क्षेमो अस्तु नः ॐ ममाग्ने वर्चो विहवेश्वस्तु वयं द्वेन्धाना अनुवं पुषेम यन्नमन्तां प्रतिशस्यतस्रस्थयाध्यक्षेण पृतनाशयेम शिवन्नो यज्ञं विहवे जुषस्वास्य कुर्मो हरिवो देवीं वाच भजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति तानो मन्द्रेशमूर्जं दुहानाथेनुर्वाचस्पतैतो मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो प्राजो दधातु हर हर महादेव श्री रुद्र महायागमनकु श्री अतिरुद्र महायागमनकु जय महादेव जय महादेव जय महादेव श्री भद्रकाली समेत वीरेश्वर स्वामी की भोगीन्द्रभोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिबोध श्रीलक्ष्मी नृसिंहमदेहि करावलम्बम्
కేశవప్రగడ హరిహరనాథ ధర్మగాన దంపతులు లోక కళ్యాణం కోసము చేస్తున్నటువంటి శతచండీ సహిత శ్రీ అతిరుద్ర మహాయాగ సందర్భముగా శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారికి సభక్తికముగా సమర్పించినటువంటిది సకుటుంబ సమేతముగా 11,016 రూపాయలు. ఓం సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః. విశేషేణ అరుణః దంపతి ఏవ భవతః పుత్రశ్చ హస్తినాథ ప్రబోధిని నమో నమః. తీసుకునే స్వామి సార్ దారుణ మీరు ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమః సామగాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పుష్పతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ మహేశ్వరాయ నమః శివాయ చ ఒక్కసారి ఆరతి కర్పూరం శ్రీమన్నారాయణ కర్పూరం కావాలి. ఈ యజ్ఞం శతచండీ రహితమైనటువంటి శ్రీ అతిరుద్ర మహాయాగము నేడు నుండి ప్రారంభించి 13 రోజుల పాటు అతి వైభవంగా లోక కళ్యాణం కొరకు ఏది ప్రాకృతికమైనటువంటి వైపరీత్య నివృత్తి కొరకు ప్రపంచంలో ఉండేటువంటి సమస్త ప్రాణికోటి కూడా సుఖముగా ఉండగలంతులకు ఈ మహోత్సవాలు జరిపిస్తున్నారు. కాబట్టి ఈ మహోత్సవానికి ఆరంభకర్తగా చేసినటువంటి శ్రీ వెదురుపాక పీఠాధిపతుల్ని వారి స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ ఇస్తూ నీరాజనం ఇస్తూ ఉన్నారు. హిరణ్యపాత్రం ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి. నీ కోసం మొరలో పెట్టిన ఇక్కడ వచ్చేయాలి. నాకు వేళ కూడా చిన్న సాగు అయిపోయింది. చోట్లనే మాట్లాడుతున్నారు అవన్నీ చేశారు. అంటే నా దగ్గర 100 సంవత్సరాలు దాటిపోయింది. 110 సంవత్సరాల క్రితం అతిరత్నం చేశారు. ఎందుకు చేశారు అంటే భద్రబాబు మావయ్య గారు మంచి దేవోపాసన త్వరలో కనపడతా భారతదేశానికి స్వాతంత్రం రావాలని 1901లో చేశారు. తర్వాత చంద్రగుప్తుడు రాజయ్య కూడా ఒకసారి ప్రాంతాలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇది 2వ శతాబ్దం నుంచి మీ గ్రామంలో ఉన్నటువంటి ఆలయం నాకు తెలియదు విషయం తెలియదు.
అంత చరిత్ర ప్రసిద్ధుల ఆలయంలో ఈవేళ అమృతసర్ పెట్టుకున్నారంటే సాహసంగా తీశారు, చాలా ఆనందించారు. గణపతిగౌ హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం దైత్యనేన సవిషా సజన్మనా సపుత్రైర్వాజం భరతే శనామృభిః దేవానాయ్యః పితరమావివాసది శ్రద్ధామనా హవిషా బ్రహ్మణస్పతిం అదుష్టుభాసాత్మదా గణేన బలగౌరరోజబలిగౌరవేణ మరుదో యద్భవో దివో యామశర్మా యమాయాది విశ్వాంతవసూనాం పురుహూతో అర్హన్నో శాస్త్రాక్షోగో ద్రవిద్వజ్రబాహురస్మాదు దేవో ద్రవిష్దధారుయో గజాననం భూతగణాధిదేవి సంగమిత్సజంబో ఫలసారభక్షణం ఉమాసురం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం వక్రదండలహాకాయ కోటి సూర్య సమప్రభ శ్రీకేంద్రమేరేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః ధ్యాయామి శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి శ్రీ మహాగణాధిపతయే నమః నవరత్నగజహేమ సింహాసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పంచగజదంతయ ప్రత్యేతే పదాని పదత్రయాదేతః రేహత్రయాదేతః నాదత్రయాదేతః మూలాధారే స్థితోష నిత్యం ఓం లంబోదరాయ నమః ఓం నిత్యరాజాయ నమః ఓం భూమకేతవే నమః ఓం బాలచంద్రాయ నమః సమేతార్థార్పణ కామధేనవా అని చెప్పుకున్నాడు ఇందాక దాంట్లో. కనుక రుద్రమునేటువంటి శ్రీరుద్రున్నారు. చిత్రావరణాసజేతే సుమంగళీరియం వధూరిమాణో సమేత పశ్యత. శ్రీ అతిరుద్ర పారాయణ పఠన హోమాది పూజాది సకల కార్య సిద్ధ్యర్థం ప్రత్యగ్వరణాన్ని కరిష్యే. పరమేశ్వరస్య సేవార్థం పృథ్వీయంద్రామహం. ఇక్కడ ఇంత మహాయాగం నడిపించడానికి ఆశీర్వైనటువంటి ఈ గురువులందరూ కూడా మావుళ్ళమ్మ అంటారు. ఇక్కడ యాగ బ్రహ్మగా బ్రహ్మశ్రీ రాళ్లపల్లి యాగ ఆచార్యులుగా ఈవని వెంకట రామచంద్ర స్వామియాగ గణపాటి గారిని పరమేశ్వరుడు నిశ్చయించుకున్నాడు. అలాగే యాగ ఆచార్యులుగా బ్రహ్మశ్రీ రాళ్లపల్లి సాయి వెంకటేశ్వర శర్మ గారిని ఆ పరమేశ్వరుడు నిశ్చయించుకున్నారు. యాగ బ్రహ్మగారు బ్రహ్మశ్రీ రాళ్లపల్లి సాయి వెంకటేశ్వర శర్మ గారు వారికి ముందుగా రుచికరణ ఇస్తూ ఉన్నాం. తరువాత ఉపబ్రహ్మగా శ్రీ శిష్టా శ్రీమన్నారాయణ గారు తరువాత కుంభకోణం నుంచి విచ్చేసినటువంటి సామవేద పండితులు బ్రహ్మశ్రీ వేదపతులు వి నటరాజన్
గణపతి గారు గానపాటి గారు. తరువాత జి నాగరాజన్ గణపాటి గారు కుంభకోణం సామవేదం. ఏ మహేశ్వర్ శర్మ గారు ద్వారకా తిరుమల. తరువాత జోషి బ్రహ్మశ్రీ ఆర్ మురుగన్ దీక్షితార్, బ్రహ్మశ్రీ ఎన్ ముత్తుకుమారన్ దీక్షితార్. ఈ 11 మంది తమిళనాడు చిదంబరం ప్రాంతం నుంచి వచ్చిన వేద పండితులు. శ్రీ ఎన్ ముత్తుకుమారన్ దీక్షితార్. అవన్నీ సంరక్షణ చేసుకుంటారు. ఇస్తారు తర్వాత ముందు పండుగలకు ఇచ్చేగా అప్పుడు భక్తులకు ఇస్తారు. చెప్పడం కూడా యత్వగస్థి మమ యత్వగస్థి గతం పాపం అభిగోత్రాణి సహసాగాహమానో దాయో వీరశతమన్యురింద్రః గురోర్వరీయో వరివస్తే అస్తు అన్యావో అన్యామవత్మన్యాన్యస్యా ఉపావత తాస్సర్వా ఓషధయః సంవిధానా ఇదం మే ప్రామదావతః ఓషధీనాం గావో గోష్ఠాదివేరతే ధనగం వనిష్యంతి నామాత్మానందమపూరుష అతి విశ్వాత్మేన ఇవ ప్రజమక్రమో ఓషధయస్వాతస్య వృయ్యత్కించదన్వాగుం రపః యాత్మానయ్యావివిధః పరఃపరుః సాక్షేయస్మం వివాధంతాముగ్రామధ్యమశైరివ సాకంయస్మత్ప్రపదశ్రేణేన కిశిరీవినా సాకం మాతస్యధ్రాస్యా సాకం తస్య నిహాకజా భావతీం వామవతీమోచ్చయం దీవివదం దివ ఓషధయః పరి కిందేవమస్మవామహేన పరిష్యాది పూరుషः శాస్త్రేదముపసర్వంతి యాస్తు దూరం ప్రాగతాః
ఈ పట్టణం ఒకటి కాదు, ఈ రాష్ట్రము దేశము కాదు, ప్రపంచం. ఎందుకంటే ఈ మహారుద్రయాగం, అతిరుద్రయాగం ఇప్పుడు అమెరికాలో వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి వాళ్ళంతా చూస్తారని మనం గౌరవంగా ఉండడం కోసం మనకిచ్చినటువంటి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం తర్వాత పంచగవ్య ప్రాశనం, మహాన్యాస మంత్ర పఠనం, ఏకాదశరుద్రవ ఆవాహన, అర్చన, అభిమంత్రణ, అభిషేకాది కార్యక్రమం అక్కడతో పూటపూర్తవుతుంది. ఈ విధంగా కార్యక్రమం జరుగుతుంది. అందరికీ ఒకసారి మనవి చేద్దామని చెప్పడం జరిగింది. అలాగనే ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చి ఇక్కడ వాళ్ళకి సౌకర్యం ఉందా లేదా, మనకి సౌకర్యం ఉంటుందా లేదా అని కూడా ఆలోచన చేయకుండా ఎంతో మంది ఇక్కడికి వచ్చేసారు. వస్తారు ఇంకా రేపటి నుంచి. వాళ్ళందరూ అలా ప్రదక్షిణం చేస్తూ మన చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. మనం చెప్పేటువంటి శ్రీరుద్రం వాళ్ళకి ఈ చివరలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని కల్పిస్తూ శ్రవణానందంగా శృతిపేయంగా వాళ్ళందరికీ ఆనందం కలిగించే విధంగా మనం పఠనం చేయవలసి ఉంది. కాబట్టి మీకందరికీ కోష్టాల్లో మైకులు పెట్టారు. అవి ఏ ఒక్కరి దగ్గర ఉండవు, మధ్యలో ఉంటున్నట్లా. మీరు చేసేటువంటి ఆ పఠనం, రుద్రపఠనం, శ్రీరుద్ర పఠనం అది స్వీకరిస్తూ ఉంటుంది. అందరికీ వినిపించేట్టుగా అది ప్రచారం చేస్తూ ఉంటుంది. అదే కాకుండా మీరు చేసినటువంటి శబ్ద విశేషం విశ్వాంతరాలకు కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి భౌగోళికమైనటువంటి అంతరిక్షగతమైనటువంటి దుష్టమైనటువంటి స్థితులను కూడా అవి పోగొట్టి ప్రాణులందరికీ కూడా ఏది యోగ్యమో అలాంటి వాతావరణాన్ని అనుకూలంగా అనుగ్రహించేటువంటి శక్తి మంత్రములకు ఉంది అనే దాన్ని పెద్దలేనాడు గ్రహించారు. ఇతర దేశీయులు కూడా ఇవాళ గ్రహించి మనకి చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు చెప్పడం కాదు, మనం చూపిస్తున్నాం. అలాంటి మర్యాదను మనం వదిలిపెట్టకుండా చేసేటువంటి పనిలో నిమగ్నమై తాదాత్మ్య బుద్ధితో, తదధీన వృత్తితో ఈ యాగంలో అందరూ కూడా సహకార భావంతో, సంయమనంతో, కోపతాపాలు లేకుండా ఆనందంగా మనందరం కూడా దీంట్లో పాల్గొని మనకిచ్చినటువంటి బాధ్యతని నిర్దిష్టంగా స్పష్టంగా పాటించి ఈ యాగాన్ని పరిపూర్తి పర్యంతం ఫలం మనకందరికీ అందేట్లుగా వ్యవహరిద్దామని అలా మీరంతా ఉంటారని భావిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా జపం చేసుకుంటున్నారు. ఆ జపాన్ని కొనసాగిస్తూ మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మధ్యలో లేచి వెళ్ళిపోకుండా దయచేసి కూర్చోండి, ఎక్కడ వారు అక్కడే. మీ అనుష్ఠానాలు మీరు చేసుకుంటూ ఉండండి. నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. రణాయ చోత్తరణాయ దాస్యాయ దాస్యాయ నమః దమేన్యాయ నమః ప్రవాక్యాయ నమః ఇర్యాయ ప్రవక్యాయ నమః విమోచనస్య భాజయతే హనః విధీరవమాతరః అరంగమామోయస్యక్షయాయ జన్మథా ఆమోదనయథాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాయ సమర్పయామి. భవస్త్రాదుర్ధాంజలియాభిలేనో జగాత్మయమానః కర్తవ్యేన హిరణ్యాభిష్కాంతధనో దేవసోమా వైశ్వానరాయ నమః సమర్పయామి. రావి, జమ్మి, శమి, ఆశ్వత్థం అన్నమాట. ఈ రెండింటి యొక్క వృక్షం నుంచి సంపాదించినటువంటి కాష్టం కొయ్య. ఇది మామూలుగా మనందరికీ అన్ని చోట్ల లభ్యమయ్యేటువంటిది కాదు. ప్రతి చోట అగ్ని ఉన్నప్పటికీ ఇలాంటి ఏషావా అగ్నే యజ్ఞయా తనూహు అని యజ్ఞీయమైనటువంటి అగ్నిని ఈ విధానంగా సంపాదించవలసి ఉంది. ఈ కొయ్య నుంచి అగ్ని తీస్తారు.
అంటే మథనం ద్వారా అగ్ని మథనము అని. అంటే ఉదాహరణకి పాలల్లో నెయ్యి ఉంది అన్నారు. అంటే పాలలో నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? పాలను కాచి వాటిని తోడుపెట్టి పెరుగుగా చేసి దాన్ని చిరిగి వచ్చినటువంటి నవనీతాన్ని మళ్ళీ కాచి ఇలా చేస్తే దాని నుంచి మనకి ఆజ్యం ఉత్పన్నమైనట్లుగా. ఈ కొయ్య నుండి ఇక్కడ ఎదురు అగ్ని ఉంది కానీ మనకి కనపడదు, మనలో అగ్ని ఉంది కనపడదు, అలాగే సముద్రంలో ఉంది అగ్ని కనపడదు, భూమిలో ఉంది కనపడదు. దానిని మనం తీసేటువంటి విధానాన్ని బట్టి అది ఉత్పన్నం అవుతుంటుంది. కాబట్టి ఆ అగ్నిని ఇప్పుడు తీసే విధానం చేస్తున్నారు చూడండి. అందులో కూడా వైశ్వానర సూక్తం చెప్పడం జరుగుతుంది. పండితులు కృష్ణయజుర్వేద పండితులు ఇందాక పృథ్వీకరణం తీసుకున్నటువంటి కృష్ణయజుర్వేద పండితులు ఒక్కసారి ఇక్కడ సమీపానికి వచ్చి వైశ్వానర సూక్తాన్ని సమన్వయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే సామవేద పండితులు ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ అగ్నిమథన సమయంలో చెప్పేటువంటి రసాంతర సామ ఆలాపన చేయవలసింది. Ito, ito. 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 Ito, ito.
నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈ వైశ్వానర పూజ ఇదో జాతో విశ్వమిదం విజష్టే వైశ్వానరో యతసే సూర్యేణ అని. అంటే అగ్నిహోత్రుడ ఒక చిన్న రవ్వంత ఉంటాడు. ఇదో జాత, ఇగో ఇప్పుడే పుట్టాడండి, ఇప్పుడే విశ్వమిదం విజష్టే, విశ్వానందరి కూడా దహించేస్తాడు. అలాంటి అగ్నిని అతి తొందరగా మనకు అనుగ్రహించారు. సూక్తం పూర్తి కాకుండానే పూజ చేసి 30 సెకండ్లు అంటే నిమిషంలో సగభాగంలో ఇంకా తరువాయి ఉంది. అంత సమయంలో అత్యంత తొందరగా, అంటే ఆయన కూడా ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాడు లోపల. తొందరగా వచ్చి ఆ వేదికలో ప్రవేశించి వేదిలో మనం ఇచ్చేటువంటి ఇంతమంది పండితులు వచ్చారు. వారంతా రేపు ఆయన్ని ఆరాధిస్తారు, అగ్ని ఉపాసన చేస్తారు. హవ్యవాహ హవ్యాన్ని వహంతి వ్యవయవాహ అని అందించాలి అని చెప్పి ఆ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు. అంటే ఇక్కడ ఈ అతిరుద్ర మహాయాగంలో ఇంతమంది పండితులు చేసేటువంటి హోమాలు 11 వేదికలు ఉన్నాయి మనకి చుట్టూ. ఈ 11 ఇంట్లోనూ 11 మంది చొప్పున 121 మంది అలా స్వాహా చేస్తూ ఉంటే శుద్ధమైనటువంటి గోఘృతాన్ని తీసుకుని వచ్చి సవిధ ఆజ్ఞ చెరు వ్రీహి ఇత్యాదిగా చెప్పబడినటువంటి ఏ హవిస్సులైతే ఉన్నాయో వాటిని ఇప్పుడే ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆచార్య కొండలు ఏదైతే ఉందో అందు ఈ అగ్నిని నిక్షేపణం చేసి దృఢం చేసి ఇప్పుడే ఆవాహన చేసినటువంటి వాస్తు దేవతలకి సంబంధించి హోమం జరుగుతోంది. ఇప్పుడు అంటే ముందుగా ఈ క్షేత్ర పాలకులైనటువంటి వాస్తు దేవతలు, అలాగనే పరమేశ్వరుడికి ఈ యొక్క ఆహుతులు ఇచ్చి అందుపైన రేపొద్దున్న మిగతా అగ్నిగుండాలన్నింటిలో కూడా దాన్నే విన్యాసం చేసుకుని, అలాగే చుట్టూ ఉన్నటువంటి 11 కోట్లలో ఉండేటువంటి ఆయతనాల్లో కూడా ఆ అగ్నిని తీసుకొచ్చి నింపుకొని ఈ 11 రోజుల పాటు పూర్ణాహుతి పర్యంతము కూడా ఆ అగ్నిని మనం రక్షించుకుంటూ ఆయనకి సంబంధించినటువంటి హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ శ్రీరుద్రము ఇత్యాది, అవే కాకుండా అంగ హోమాలని, మూర్తి హోమాలని, ఇంకా ఆవాహన చేయబడినటువంటి సర్వదేవతలకు సంబంధించిన హోమాలన్నీ కూడా దాంట్లో హోమం చేయవలసి ఉంది. కాబట్టి అలాంటి హోమాలకి సంబంధించి అటువంటి అగ్నిని సంపాదించడం జరిగింది. ఆ రైతు ఈశ్వరుడు, ఆ రుద్రుడు, ఈ అతిరుద్ర ప్రధాన దేవతైనటువంటి పరమేశ్వరుడు రుద్రుడు అత్యంత ప్రసన్నంగా ఉన్నారు అనడానికి మనకి ఒక ఉదాహరణ అని కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల వచ్చినటువంటి ఋత్వికులందరూ ముగ్గురు తప్పున ఆ అగ్నివధంలో పాల్గొనడం, అందరికీ చేతులు లెక్కలు కొట్టి కూర్చోవడం, ఈ కూడా కాదు రేపు చేద్దాం అనుకోవడం, అలాంటివి కూడా ఉంటూ ఉంటాయేట బాగుంది, వింటూ ఉంటాం. కానీ మాయాగాల్లో ఏమి చేసేటువంటి చోట్ల ఎప్పుడు కూడా సూక్తం పూర్తి కాకుండానే సత్యోజాతుడైపోతూ ఉంటాడు ఈశ్వరుడు. అట్లాగే ఇక్కడ కూడా అత్యంత తొందరగా అది వచ్చింది, అగ్ని నిలబడింది, ప్రసన్నమైంది, స్వరూపాన్ని అక్కడ ఆవిష్కరించింది. ఈ యాగంలో మొదటి ఘట్టం అగ్ని సంపాదనము. అటువంటి అగ్ని సంపాదన చేసినప్పుడు సామగానము, యజుర్వేదీయమైనటువంటి అగ్ని సూక్తము, 4 వేదాల్లో కూడా అగ్ని సూక్తం ఉన్నాయి.
అటువన్నీ కూడా ప్రసన్నం చేసుకోవడానికి సంబంధించినటువంటి మంత్ర సముదాయం. వాటన్నింటినీ కూడా చక్కగా చెప్పారు. వచ్చినటువంటి పండితుల యొక్క అనుగ్రహం చాలా పరిపూర్ణంగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అలాంటి అగ్నిని మనం తొందరగా సంపాదించుకున్నాం. అట్టి పరమేశ్వరుడికి శతధా నమస్కారం తెలుపుడు చేస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కోష్టములు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మనవి చేస్తూ ఉన్నాం.